హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇదిగోండి ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేశానండి. ఇక నేనైతే కొంచెం అల్లం అయితే వేడి చేసుకుని తాగుతున్నానండి వాటర్లో వేసి. కడుపులో కొంచెం అనేజీగా ఉన్న వికారంగా ఉన్నట్టు, లేదంటే కొంచెం వాయిస్ బాగోకపోయినా నేను జీలకర్ర వేసి వేడి చేసుకుని తాగుతాను, లేదంటే అల్లం అయినా వేడి చేసుకుని తాగుతాను. చాలా ఫ్రీగా ఉన్నట్టుంటుంది వాయిస్ అయితే. ఇదిగోండి ఉదయం అయితే నేనైతే దోశలు వేస్తున్నాను. అందులోకి అయితే చట్నీ కానీ పప్పులన్నీ వేపేసానండి. ఒక టమాటా అయితే వేస్తాను కదా నేను చట్నీ చేసినప్పుడల్లా. మీకు తెలుసు కదా, ఆల్రెడీ మీకు ఒకసారి షేర్ చేశాను. ఇదిగోండి దోశల పిండి అయితే ఇక దోశలు వేసేస్తే పిల్లలు టిఫిన్ చేసేస్తారు. బ్లాగ్ పెట్టడానికి వీడియోలు ఆల్రెడీ ఉన్నాను, నాకు వాయిస్ ఇవ్వడానికి అయితే కుదరదండి. ఎందుకంటే ఈ మిషన్ వల్ల ఈ క్రిస్మస్ హడావిడి ఈ బట్టలకి సరిపోయింది అనమాట ఈ 2 రోజులు. అందుకని నేను వ్లాగ్ షేర్ చేయలేకపోయాను. అంటే నాకు వీడియోలు ఉన్నప్పటికీ నేను వాయిస్ ఇచ్చే టైం ఉండదు. వాయిస్ ఇవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి నాకైతే. అలాగే పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉండడం వల్ల వాళ్ళని చక్కబెట్టేటప్పటికి అయిపోద్ది టైం అంతా. ఇంకా మనం ఏదన్నా వేరే పని చేద్దామంటే అస్సలు అవ్వదు. పెద్ద పిల్లలు అయినప్పటికీ మాట వినరండి. మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అయితే వాళ్ళు చేసుకునే గొడవలకి నేను పంచాయితీ తీర్చవలసి వస్తుంది. అలా ఉంటుంది అన్నమాట. ఈరోజు అయితే కొంచెం ఫ్రీ అయ్యానండి. ఇంకా అందుకోసం నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఈరోజు బ్లాగ్ అయితే. ఇదిగోండి ఈరోజు అయితే నేను ఈ చింతకాయ వేసి ఈ పచ్చిరేలతోటి ఇగురు పెడుతున్నానండి. ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ చలికాలంలో తినాలనిపిస్తుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా ఈ గొంతుకు బాగాలేనట్టుగా మనకి అనేజీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, రొంపలు ఎక్కువ పట్టినప్పుడు గట్ట. నాకు ఈ చింతకాయ అలాగే పచ్చిరొయ్యల కర్రీ తింటే నాకు చాలా బాగున్నట్టు అనిపిస్తుంది ఫీల్ అయితే. ఈరోజు అది కర్రీ చేస్తున్నాను అనేసి ఇంక షూట్ చేశాను అనమాట. ఇదిగోండి చింతకాయని మిక్సీ పట్టేసాను. ఇంక వేసేసి ఇదంతా ఒకసారి కలిపేసి కర్రీ అయితే నాకు చాలా ఇష్టం అండి. చేపల్లో కూడా చింతకాయ వేస్తాను. చింతకాయ దొరికినప్పుడల్లా చింతకాయని అస్సలు వదలనండి. చింతపండు కంటే మేము ఎక్కువ ఈ మామిడికాయ చింతకాయని ఎక్కువ వాడతాము. అవి దొరికే సీజనల్లో ప్రతిరోజు ఏదో ఒక టాపిక్తో మీ ముందుకైతే వస్తున్నాను కదా. ఏదో ఒక చిన్న మంచి విషయం అయితే షేర్ చేయాలనుకుంటాను ఎప్పుడైనా నా వీడియోలు షేర్ చేసినప్పుడైతే. ఈరోజు అయితే మనం గోరింటాకు గురించి మాట్లాడుకుందామండి. గోరింటాకు ఎంత హెల్దీ మనకి అనేది ఆరోగ్యానికి, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎంత మంచిదో మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయొద్దు ఎక్కడను, చివరి వరకు చూడండి. లెంత్ కూడా చాలా తక్కువ అండి, చిన్న వీడియో పోస్ట్ చేశాను ఈసారి అయితే బ్లాగ్ ఛానల్లో. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నాకు వేడిగా ఉన్నప్పుడే తినాలనిపిస్తుందండి ఒక ముద్ద. ఈ చింతకాయ పచ్చిరొయ్యలతోటి చాలా బాగుంటుందండి. వేడిగా ఉన్నప్పుడే తినేయాలి. ఇదిగోండి నేనైతే తినేసాను. ఇదిగోండి ఇలా బాగా దగ్గరికి అయ్యే వరకు ఎగిర్చేసుకున్నాం అనుకోండి, కర్రీ ఎంత బాగుంటుందో అసలు. ఈ పచ్చిరొయ్యల ఫ్లేవర్ తోటి అద్దరిపోద్దండి కర్రీ అయితే. ఇదిగోండి మీషోలో అయితే నేను ఈ చెవిలీలు అయితే ఆర్డర్ పెట్టానండి. 350 రూపాయలు. ఈ చంద్రహారం అంటండి. ఈ హారం అయితే మా అమ్మగారికి ఆర్డర్ పెట్టాను అనమాట. ఇంకా ఈ పండుగలు వస్తున్నాయి కదా, మెడలోకి కొంచెం బాగుంటుంది అనేసి. ఈ హారం వచ్చేసి 550 రూపాయలు పడిందండి. మంచిగా అనిపించింది. కానీ ఈ చైన్లు చూడండి, 7 చైన్లు వచ్చేసినాయి ఏకంగా. తక్కువ వస్తే బాగుండు. అయితే ఈ ఆన్లైన్ షాపింగ్ ఇలాగే ఉంటుందండి. మనం టచ్ చేయము, కళ్ళతో చూసే కదా కొనుక్కునేది, ఇంటికి వచ్చాక కానీ తెలీదు. ఈ చెవిలీలు అయితే చాలా బరువు ఉన్నాయండి. 350 రూపాయలు పడినాయి. చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. మల్టీ కలర్స్ అన్ని సారీ డ్రెస్సుల మీదకి మ్యాచ్ అవుతుంది. కింద అయితే బీట్స్ వచ్చినాయి కదా జుమ్కీ కింద, చాలా మల్టీ కలర్స్గా బాగున్నాయని తీసుకున్నాను. కానీ వెయిట్ ఎక్కువ ఉన్నాయండి, క్యారీ చేయలేము ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఇంక యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ వీడియోలో పెట్టుకుంటే పనిచేస్తుంది. నాకైతే నచ్చినాయి, కానీ కొంచెం చిన్న సైజు ఉన్న నా ఫేవరెట్. ఇదిగోండి గోరింటాకు అయితే మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నానండి. కవర్లోకి అయితే కోసుకొచ్చామన్నమాట. మా వీధంతా గోరింటాకు చెట్లేనండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు బోల్డ్ గోరింటాకు దొరుకుద్ది. ఇలా మనం తలకు పెట్టుకుంటా కూడా ఎంత గోరింటాకు అంటే రోడ్డు చివరి వరకు చెట్లు ఉంటాయండి బేబచ్చంగా. ఎంత కావాలితే అంత కోసుకోవచ్చు, ఎవ్వరు ఏమనరు అనమాట. సొంత చెట్టు ఉండవసరం లేదు. ఇక్కడైతే మిక్సీ గిన్నెలోకి వేసుకుని కొంచెం చింతపండు వేసి నీళ్లు వేసి రుబ్బేశాను. అదే రోట్లో అనుకోండి నీళ్ళు ఎక్కువ వేయం కదా, చక్కగా నలిగిపోద్ది. కానీ మిక్సీలో మాత్రం నీళ్లు పడతాయండి. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట గోరింటాకు అయితే. గోరింటాకు ఎర్రగా పండడానికి చింతపండు అలాగే కిరసనాలు యాడ్ చేసేవాళ్ళం చిన్నప్పుడైతే. ఇప్పుడైతే కిరసనాలు అస్సలు దొరకడం లేదు కదా. పెట్టుకున్నప్పుడు కూడా కిరసనాలు వాసన వచ్చేసింది. అలా కిరసనాలు వేయడం వల్ల మంచిగా పండుతుందని నమ్మేవాళ్ళం. అప్పుడైతే వేసుకునేవాళ్ళం, అలాగే ఎర్రగా పండేది. ఈ చేతికైతే పండిపోయింది ఆల్రెడీ. చూసారు, ఇది ఎందుకు అనుకుంటున్నారా, మా పిల్లలకైతే పెట్టానండి. ఇంకా ఈ చలికాలం చాలా మంచిదండి. గోరింటకైతే సీజనల్ వ్యాధులు రాకుండా చూస్తుంది అన్నమాట.
పిల్లలకు కూడా చాలా మంచిదండి, ఒంట్లో వేడిని తీస్తుంది అనమాట. బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు అలాగే వర్షాలు పడినప్పుడు కొన్ని క్రిములు వెదజల్లుతాయి కదండి, అప్పుడైతే పిల్లల్ని ఈ గోరింటాకు కాపాడుతుందంటండి. ఈ ఇన్ఫెక్షన్లు అయ్యి చూడకుండా అలాగే ఒంట్లో వేడిని దోషాలని తీసేస్తుంది, గోళ్ళు పుచ్చిపోకుండా ఇన్ఫెక్షన్లు గురవ్వకుండా చూస్తుందంట గోరింటాకు. మా పిల్లలకైతే పెట్టానండి, వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, వాడికి కూడా పెట్టేశాను అనమాట. ముఖ్యంగా ఆడవాళ్ళకి గర్భాశయ దోషాలను తొలగిస్తుందంటండి. ఎంతో కాదు, అరచేతి మధ్యలో కొంచెం పెట్టుకున్న ఈ అరచేతి మధ్యలోంచి గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయంటండి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని తొలగించి దీనివల్ల గర్భాశయ దోషాలు రాకుండా చూస్తుందంట. అలాగే హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో చాలామంది బాధపడుతున్నారు కదా, ఒత్తిడి ఆందోళన తగ్గించి హార్మోన్లు ఇన్బ్యాలెన్స్లో ఉండేలా చూస్తుంది. మన ఒంట్లో దోషాలు కలిగించే వేడిని హరించి వేస్తుంది అనమాట గోరింటాకు. అందుకే దీనివల్ల అన్ని మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఇదిగోండి ఈ విధంగా పండింది నాకైతే. ఇప్పుడైతే కొబ్బరి నూనె రాసుకుంటే మంచిదండి, బాగా పండుతుంది, రేపటికి ఇంకా ఎర్రగా వస్తుంది. అలాగే లేదంటే బెల్లంలో వాటర్ కలుపుకుని రాసుకున్న రేపటికి ఎర్రగా వస్తుంది అనమాట. అంటే గోరింటాకు తీసేసాక కూడా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించామనుకోండి గోరింటాకు ఎర్రగా పండుతుంది. స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి, గోల్డ్ పుచ్చులు కానీ ఇన్ఫెక్షన్లు కానీ రాకుండా చూస్తుంది అనమాట. చర్మంపై వచ్చే అలర్జీలను కూడా తొలగిస్తుందంటండి గోరింటాకు, అంత మంచిది. ఈ వీడియో ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వారు సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి, ఉంటానండి, బాయ్ బాయ్.